కలిసొచ్చిన అదృష్టం. రామసముద్రం అనే ఊళ్ళో ఉన్న రామాలయం గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గుళ్ళో విగ్రహాల రూపంలో కొలువై ఉన్న సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు రాత్రి సమయంలో భక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారని, వాళ్ల కోరికల్ని, వాళ్ల కష్టాల్ని తీరుస్తారనే పేరు కూడా ఉంది. స్వయంగా ఆంజనేయుడు కోతిలా మారి ఆ గుడి మొత్తం తిరుగుతూ భక్తుల్ని చూస్తూ ఉంటాడనే స్థల పురాణమూ చెప్తుంది. అది నిజమే అనేలాగా పగలంతా ఆ గుళ్ళో ఒక కోతి తిరుగుతూ భక్తుల దగ్గరికి వచ్చి నచ్చిన పళ్ళని తీసుకుని తింటూ ఉండేది. రోజులాగానే ఆ రోజు కూడా శారదా, అనామిక అనే అత్తాకోడళ్ళు గుడికి రావటాన్ని గుడిగోడ మీదున్న కోతి చూసింది. అంతే కంగారు పడుతూ, వామ్మో, ఈ అత్తాకోడళ్ళు ఈరోజు కూడా గుడికొస్తున్నారు. అసలే అత్త శారద మహా పిసినారిది, కోడలు అనామికనేమో మనసున్న తల్లి. శారద పిసినారితనాన్ని చూడడం కంటే విగ్రహంలా మారిపోవడం మంచిది అని చటుక్కున మాయమైపోయింది కోతి. శారద, అనామిక గుడి దగ్గర కొబ్బరికాయల కొట్టు పెట్టుకున్న కమల దగ్గరికి వచ్చారు. అనామిక కొబ్బరికాయని, పూలదండని, పూజా సామాగ్రిని తీసుకుంది. అత్తయ్య, కమలకి డబ్బులివ్వండి. ఎంత అయింది కమలా? 200 అయింది పిన్ని. నేను అడుగుతుంది షాప్ మొత్తానికి కాదు కమలా. అనామిక ఇప్పుడు తీసుకుంది కదా కొబ్బరికాయ, పూలదండ, ఆటికి అడుగుతున్నా. ఆటికి ఎంత అయిందో అది మాత్రం చెప్పు చాలు. నేను చెబుతుంది అనామిక కొద్దిని తీసుకున్న ఆటికి పిన్ని, షాప్ మొత్తానికి కాదు. నీ అమ్మ కడుపు మాడ ఒక కొబ్బరికాయ, చిన్న పూలదండ, 2 రూపాయల అగరొత్తులు, 1 రూపాయి కుంకం పసుపు ప్యాకెట్లు ఇవి పెట్టుకొని 200 రూపాయలు తీసుకుంటున్నావా? నేనైతే అంత ఇవ్వను. అలాగంటే కుదరదు పిన్ని, 200 రూపాయలు ఇవ్వాల్సిందే. లేదంటే అరచి గోలగోల చేస్తాను. ఏమైనా చేసుకోవే, నేను మాత్రం 200 ఇవ్వను. చిన్న కొబ్బరికాయ, గుళ్ళోంచి తెచ్చిన పూలదండ, నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావా కమలా? గొడవ చేయబక్ పిన్ని, 200 ఇస్తేనే ఆటిని ఇస్తాను, లేదంటే లేదు. 50 రూపాయలు ఇస్తాను. 50 రూపాయలా? ఎల్లి. శారదకి కోపం వచ్చింది. ఏంటి అంటున్నావు? శారద తిట్ల పురాణం మొదలుపెట్టింది. గుడికొచ్చిన వాళ్ళంతా అదోలా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మీరు డబ్బులు ఇవ్వద్దు కమలా, నేను తర్వాత ఇస్తానులే అని అనామిక వెంటనే గుళ్ళోకి వెళ్ళింది. శారద తన డబ్బుల్ని చూసుకొని, ఈ 50 రూపాయల్ని 2 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టాలని చూస్తున్నా, కానీ ఖర్చు పెట్టడానికి సమయమో సందర్భం మాత్రం రావట్లా. పాపం, దీనికి కూడా నా నుంచి వెళ్ళిపోవాలని లేదనుకుంటాను. సరే పద, నాతోనే ఉందులే అని శారద గుళ్ళోకి వెళ్ళింది. శారద, అనామిక ఇద్దరూ కలిసి దేవుళ్ళని చూస్తూ దండం పెట్టుకుంటారు. అనామిక దిగులుగా ముఖం పెట్టి, రామయ్య తండ్రి, నేను తప్ప మరొక దేవుణ్ణి వేడుకున్నది లేదు, కోరుకున్నది లేదు. క్రమం తప్పకుండా రోజు వచ్చి నీ దర్శనం చేసుకుని వెళ్తున్నాను. అమ్మాయి అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి, ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి. ఆ తర్వాత నిన్ను ఏది కోరను, ఇబ్బంది పెట్టను అని వేడుకుంటుంది. శారద మాత్రం దండం పెట్టుకుని, అయ్యా రామయ్య, అందరూ నన్ను పీసినారి శారదని అంటున్నారు, కానీ నేను చేతనది పొదుపు తండ్రి. నా బాధని నువ్వైనా అర్థం చేసుకో రామయ్యా. అలా అత్తాకోడళ్ళు వేడుకొని వెళ్ళిపోతారు. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో పంతులుగారు గర్భగుడిలోని దేవుళ్ళని చూస్తూ దండం పెట్టి, రామయ్య తండ్రి, ఇక విశ్రాంతి తీసుకోండి. నేను ఉదయం 5 గంటలకొచ్చి నిద్ర లేపుతాను. లక్ష్మణ తండ్రి, అన్నయ్య వదినల ఏకాంతానికి ఎలాంటి ఆటంకమూ కలగకుండా చూసుకునే బాధ్యత తమరి మీదే ఉంది. అయ్యా హనుమయ్య, ఈ గుడి బాగోగుల బాధ్యత మీ మీద ఉంది. ఇక నాకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పంతులుగారు గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా గర్భగుడి చీకటిగా మారింది. క్షణం తర్వాత సీతారాముల విగ్రహాలు తెల్లగా మెరుస్తుంటే, లక్ష్మణుడి విగ్రహం పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఆరెంజ్ రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆంజనేయ అని పిలవగానే వెంటనే కోతి ప్రత్యక్షమవుతుంది. చెప్పండి రామయ్య తండ్రి. ఆంజనేయ, స్వామివారి పిలుపుకి అర్థమేమిటో తెలుసు కదా? తెలుసు తల్లి. మరి తెలిసి కూడా చెప్పండి రామయ్య తండ్రి అని అడుగుతావేంట ఆంజనేయ? అన్నయ్య దగ్గరేనా తమరి చమత్కారాలు? ఇది మరీ బాగుంది లక్ష్మణ. నాకు నా స్వామివారికి మధ్య ఇలాంటి మాటల పోరిని పెట్టకండి లక్ష్మణ తండ్రి, నేను భరించలేను. భక్తుల సమాచారమేంట ఆంజనేయ?
తమరికి తెలియనివి నా దగ్గర ఏముంటాయి తండ్రి. ఆంజనేయ, పైకి నువ్వలా అంటున్నావు, కాని నీ మనసులో ఒక సందేహం ఉంది కదా, ఆ సందేహాన్ని స్వామివారి ముందు పెట్టు ఆంజనేయ. ఆంజనేయ, నీ సందేహం నా ప్రియభక్తురాలు అనామిక గురించే కదా? అవును రామయ్య తండ్రి, ఆ అనామిక తల్లి అమ్మతనం కోసం ఎంతో తప్పిస్తుంది. తమరు కరుణించి అమ్మతనాన్ని అదృష్టంగా ఇవ్వండి స్వామి. హనుమ, నువ్వు అనామిక ఇంటికి ఒక పండు తీసుకుని వెళ్ళు. ఈ క్షణమే బయలుదేరుతాను తండ్రి. కోతి అక్కడ మాయమైంది. కొంచెం గట్టిగా హనుమా. వెంటనే కోతి ప్రత్యక్షమవుతుంది. ఏం జరిగింది రామయ్య తండ్రి, మళ్ళీ పిలిచారు? ఆంజనేయ, స్వామి చెప్పేది పూర్తిగా వినలేవా? విన్నాను కదా తల్లి. రామయ్య తండ్రి ఒక పండు తీసుకుని అనామిక ఇంటికి వెళ్ళమని చెప్పారు కదా సీతమ్మ తల్లి. ఆంజనేయ, అన్నయ్య పండు తీసుకుని అనామిక ఇంటికి వెళ్ళి ఏం చేయమని చెప్పారు? కోతి అయోమయంగా చూస్తూ ఉండగా ఆ గర్భగుళ్ళో నవ్వులు వినిపిస్తాయి. కోతి అదోలా ముఖం పెట్టి, రామయ్య తండ్రి, తమరు కూడా నవ్వుతున్నారా? హా, ఎన్నాళ్ళకి ఇంతలా నవ్వుతున్నారు తండ్రి. ఈ నవ్వును చూస్తూ అన్నయ్య చెప్పిన పని నుంచి తప్పుకోవాలని చూస్తున్నావా హనుమా? లేదు లేదు లక్ష్మణస్వామి, నేనెప్పుడూ అలా చేయను. చెప్పండి రామయ్య తండ్రి, మీరు ఏం చేయమంటారు? నేను మాత్రం ఈ తొందరపాటు మానుకోమని చెప్తాను హనుమా. నేనిచ్చే సలహా కూడా అదే ఆంజనేయ. మన్నించాలి తల్లి, రామయ్య ప్రభువు చెప్పింది చేయడమే నా పని. హనుమా, నేను చెప్పేది పూర్తిగా వినడం కూడా నీ పనే. అది మరచిపోతే ఎలా ఆంజనేయ? మన్నించాలి తండ్రి, చెప్పండి, నన్ను అనామిక ఇంటికి వెళ్ళి ఏం చేయమంటారు? హనుమా, అనామిక పెట్టిన భోజనం నువ్వు కడుపు నిండుగా తినేసి ఆ పండుని నన్ను తలుచుకొని అనామికాకివ్వు. ఆ పండుని తినమని చెప్పు. అనామికాకి అమ్మతనమనే అదృష్టం కలిసొస్తుంది. మహాభాగ్య రామయ్య, తమరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? ఉదయమే ఒక పండు తీసుకుని అనామిక వాళ్ళింటికి వెళ్తాను. ఆ తల్లి చేత ఈ పండుని తినిపిస్తాను. ఈ రామయ్య తండ్రి ఇచ్చే అదృష్టాన్ని సొంతం చేసుకోమని చెబుతాను. హనుమా, 2 రోజుల్లో వచ్చే నవమి నాటికి ఈ పని పూర్తి చెయ్యాలి. జాగ్రత్త. అలా దేవుళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కోతి రూపంలోకి మారిన హనుమంతుడు అరటిపండును తీసుకుని శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. ఇంటి బయట నిలబడ్డ శారద దిక్కులు చూస్తూ ఉంటుంది. వామో, ఈ పిసినారి తల్లి బయటే ఉంది. బహుశా ఎవరి కోసమో చూస్తున్నట్టుగా ఉంది. ఈ పండుతో గనక తన కంట పడకుండా ఉంటే బాగుంటుంది. ఈ పండు కోసం నన్ను బెదిరించి లాక్కుంటే, వామ్మో, ఆ అవకాశం నేను ఈ మహా తల్లికి ఇవ్వను. ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోతాను అని కోతి వెళ్ళిపోయింది. ఇంతలో ప్రసాద్ వచ్చాడు. ఏంటి శారదా, ఇక్కడేం చేస్తున్నావు? కూరగాయలాడు కోసం, పల్లాడు కోసం చూస్తున్నా. ఈరోజు ఇంతవరకు ఒక కూరగాయలాడు గాని పల్లాడు గాని రాలా. ఇట్టయితే వ్యాపారం ఎట్ట సాగుద్దో ఏమో. ఏ ఒక్కరికి సరిగ్గా పని చేసుకొని బతకాలనే అభిలాష లేదు. నీలాంటి పిసినారులు ఊరికి 100 మంది ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడ్డట్టేలే అని ప్రసాద్ వెళ్ళిపోతాడు. పెరట్లో అనామిక పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. కోతి అనామిక దగ్గరికొచ్చింది. తనకి బాగా ఆకలిగా ఉందని సైగ చేసింది. అనామిక అర్థం చేసుకుని అన్నం తీసుకొచ్చి పూల మొక్కల నడుమ ఉన్న బల్ల మీద పెట్టింది. కోతి సంతోషంగా తింటూ ఉండగా కర్ర పట్టుకుని అక్కడికి శారద వచ్చింది. కోపంగా, ఏంటే కోళ్ళ ఇది, ఇలా కోతులకి కుక్కలకి ఇంత అన్నం పెడితే ఎట్టా చెప్పు? నేను పొదుపు చేస్తున్నాను, నువ్వు ఇట్ట ఖర్చు చేస్తా ఉండు. ఏ మనిషివే నువ్వు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. అది కదత్తయ్య, బాగా ఆకలిగా ఉందంటేను నేను పెడతాను కదా అని శారద అనామిక పెట్టిన భోజనాన్ని తీసేసి అన్నీ కొంచెం కొంచెంగా పెడుతుంది. రామయ్య తండ్రి, తమరి పిసినారి భక్తురాలు పెట్టిన భోజనం చూడండి. అయినా నేను అనామిక పెట్టిన భోజనం కదా తినాల్సింది. ఇప్పుడెలా? ఇంతలోనే కూరగాయల బండివాడి అరుపు వినిపించింది. అంతే, శారద సంతోషపడుతూ బయటకు వెళ్ళింది. అనామిక కోతి సంతోషపడ్డారు. అనామిక కోతికి కడుపు నిండుగా అన్నం పెట్టింది. కోతి తృప్తిగా తను తీసుకొచ్చిన అరటిపండుని ఇస్తుంది. అప్పుడు అనామిక కోతి నుదుట ఉన్న బొట్లని గమనిస్తుంది. ఒక్కసారిగా ఆ బొట్లు మెరుస్తాయి. అనామికకి తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు హనుమంతుల వారే అన్న విషయం అర్థమైంది. అప్పుడు వెంటనే భక్తితో, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పింది.
ఆ మాట విని కోతి కూడా జై శ్రీరామని చెప్పింది. ఆ రోజు రాత్రి అరటిపండు తినింది అనామిక. ఇక 2 రోజుల తర్వాత శ్రీరామనవమి పండుగ. అనామిక పట్టుబట్టి మరి పిసినారి శారదని ఒప్పించి శ్రీ సీతారాముల కళ్యాణం చేయిస్తుంది. గుడికొచ్చిన వాళ్ళకి పానకము బోయిస్తుంది. అందరూ సంతోషపడతారు. అప్పుడే అనామిక కడుపు దగ్గర ఒక మెరుపు మెరుస్తూ ఉంటుంది. తాను తల్లి కాబోతున్న విషయం అనామికకి అర్థమైపోతుంది. మురిసిపోతూ జై శ్రీరామ్ అని వేడుకుంటుంది. అమ్మా అనామిక, ఎంతో మందికి శ్రీరామనవమి ఏదో ఒక రూపంలో కలిసొస్తుందమ్మా. నీకు నీ సంతానం రూపంలో కలిసొస్తుంది. ఇక పిల్లా పాపలతో సంతోషంగా ఉండు తల్లి అని చెప్పగానే అనామికతో పాటు అందరూ సంతోషపడ్డారు. అలా అనామికకి శ్రీరామనవమి కలిసొచ్చిన అదృష్టాన్ని తీసుకొచ్చింది. సంతోషాలను నింపింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అనామిక. పేద కోడలి మాయా వంకాయల ఇల్లు. తెల్లవారుజామునే గుడి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టే పేద కోడలు అనామిక దగ్గరికి ఒక రోజున గుడిపంతులు కుండీలో ఉన్న చిన్న వంకాయ ముక్కను తీసుకొని వచ్చాడు. ఇలా చూడు తల్లి. చెప్పండి పంతులు గారు. ఇది గుడిలో తులసి చెట్టు పక్కన పెరుగుతూ కనిపించింది. నేను తీసి కుండీలో పెట్టాను. నువ్వింటికి తీసుకెళ్లి పెరట్లో పెట్టుకో తల్లి. వంకాయలు కాస్తాయి. ఏదో ఒక పూటకి కూర అవుతుందిగా, కడుపు నిండా తినొచ్చు. అలాగే పంతులు గారు అని వంకాయ చెట్టున్న కుండీని పంతుల నుంచి తీసుకుని ఇంటికొస్తుంది. అత్తగారు శారద ఏడుస్తున్న 2 ఏళ్ల మనవడు హరీష్ని ఎత్తుకొని బయట తిరుగుతూ ఉంటుంది. అనామిక చూసి, ఏంటత్తయ్య, చిన్నాడప్పుడే లేచాడా? నువ్వు గుడి దగ్గరికి వెళ్ళుంటావు, అంతే లేచి ఏడుతానే ఉన్నాడు. ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడా అత్తయ్య? అవును కోళ్ళ. మరి కాసేపు బాబుని ఎత్తుకోండి, నేను ఈ వంకాయ మొక్కని పెరట్లో పెట్టొస్తాను. బాబుని తీసుకుని పాలిస్తాను. ఎంత పొద్దున్నే నీకు ఈ వంకాయ మొక్క ఉన్న కుండీ ఎవరిచ్చారు కోళ్ళ? పంతులు గారత్తయ్య, గుళ్ళో తులసి చెట్టు పక్కన కాసిందంట. పంతులు గారు చూసి తీసి ఈ కుండీలో పెట్టి నాకిచ్చారు. పెరట్లో పెట్టుకోమని చెప్పారు. నేను సరే అని తీసుకొచ్చేశాను. తులసి చెట్టు పక్కన కాసిందంటే నాకెందుకో ఈ వంకాయ చెట్టు మాయా చెట్టులాగా అనిపిస్తుంది కోళ్ళ. మనకు చాలా వంకాయలు ఇచ్చుద్ది. ఆడితో మనం జీవనం సాగించొచ్చని నాకు అనిపిస్తుంది. మాయా వంకాయ చెట్టు అయితే సంతోషమే కదత్తయ్య. వంకాయలు అమ్ముతూ వచ్చిన డబ్బులతో మనం సంతోషంగా బ్రతకొచ్చు అని అనామిక చెప్తుంటే పిల్లాడు హరీష్ ఏడుస్తూ ఉంటాడు. కోళ్ళ, ఆ వంకాయ చెట్టు నాకు ఇయ్యి, నేను వెళ్ళి పెరట్లో పెడతా. నువ్వు వీడిని తీసుకెళ్లి పాలు ఇయ్యి. ఎళ్ళు, పాల కోసం చూడాడు అట్టే ఎడుతున్నాడు. సరే అత్తయ్య అని వంకాయ కుండీని శారదకిచ్చింది. అనామిక ఏడుస్తున్న పిల్లాన్ని తీసుకుని ఇంట్లోకెళ్ళింది. శారద పెరట్లో వంకాయ మొక్కను పెట్టింది. నీళ్లు పోసింది. ఎట్ట చూడు వంకాయ చెట్టు, తులసమ్మ తల్లి పక్కన నువ్వు మొలిచావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు మాయా చెట్టు అని. మా కుటుంబాన్ని చల్లగా చూడు, మేమంతా బాగుండాలి అని శారద చెప్పగానే వంకాయ చెట్టు మెరుస్తూ ఉంటుంది. తప్పకుండా శారదా, నువ్వు కోరినట్టుగా నీ కుటుంబాన్ని నేను చల్లగా చూసుకుంటాను. సమస్య ఏదైనా సరే నాకు చెప్పండి, నేను తీరుస్తాను అని చెప్పగానే శారద షాక్తో కళ్ళు తిరిగి ధనేల్మని కింద పడిపోతుంది. అప్పుడు ఒక కిలకిలామనే నవ్వు వినబడుతుంది. వంకాయ చెట్టు దగ్గర మెరుపు మాయమైపోతుంది. పొలం నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మంచం మీద పడుకున్న శారద కళ్ళు తెరిచి చూసింది. కోడలు అనామిక కనిపించింది. కొంచెం కంగారుగా, నేనేంటి కోళ్ళ ఇట మంచం మీద పడుకోనున్నాను? అత్తయ్య, మీరు పెరట్లో పడిపోయి కనిపించారు. నేను తీసుకొచ్చి పడుకోబెట్టాను. నేను చెప్పానుగా కోళ్ళ, పంతులు గారు నీకు ఇచ్చింది మామూలు వంకాయ చెట్టు కాదు, మాయా వంకాయ చెట్టు. అది మనల్ని కాపాడుద్దని చెప్పానా? అత్తయ్య, అది మాయా వంకాయ చెట్టు అని అసలు ఎవరు చెప్పారు మీకు? నేను చెబితే నువ్వు నమ్మవలే. వంకాయ చెట్టు నాకు ఆ విషయం చెప్పింది. అందుకేనా తమరు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది? నా మాట నమ్మవే. సరే అత్తయ్య, నమ్ముతున్నాను. ఇక లేవండి, పిల్లల్ని పట్టుకోండి. ఎండ పెరిగిపోతుంది. ఇంటి పనులు చేసుకోవాలి, నీళ్లు పట్టాలి. పొలం నుంచి తండ్రి కొడుకులు వచ్చారా అనామిక? వచ్చారత్తయ్య. ఇప్పుడు పెరట్లో పెట్టిన వంకాయ చెట్టు మాయా చెట్టుని వాళ్ళకి చెప్తారా ఇంటి వెళ్ళి? చెబుతా అనుకోళ్ళ. వద్దత్తయ్య, మావి తిడతారు. నా మాట విని చెప్పొద్దు. లేదు లేదు అనామిక, చెప్పేత్త. ఆ చెట్టు నాతో మాట్లాడింది కదా, అది కూడా చెప్పేత్త అని శారద ఇంట్లో కూర్చున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చింది. యావండి, బాబు రమేష్, ఒకసారి పెరట్లోకి రండి. ఎందుకు శారదా? మన పెరట్లో మాయా వంకాయ చెట్టుంది, అది నాతో మాట్లాడిందండి. అమ్మా, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చూస్తానులే. పొలం పనులు చేసి అలసిపోయొచ్చాం. అవును, పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అనామిక,
పిల్లలెక్కడున్నారు? బావగారు వచ్చి తీసుకెళ్లారండి. ఇక అన్నయ్య చూసుకుంటారులే అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. శారద వంకాయ చెట్టు దగ్గరికి వచ్చింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం రమేష్ ఏడుస్తున్న చిన్న కొడుకు హరీష్ నెత్తుకుని 7 ఏళ్ల కూతురు భవ్యం తీసుకుని అనురాధ ఇంటికొచ్చాడు. అప్పుడు అనురాధ ఇంట్లో ఏసీ వేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది. అనురాధ ఎవరో కాదు, తన వదిన. రమేష్ తలుపు మీద కొట్టాడు. అనురాధ గోడ గడియారాన్ని చూసింది. 2 గంటలు అని చూపిస్తుంది. ఇంకెవరు, నా తోటి కొడలు పేద కొడలు అనామేకే పిల్లల్ని తీసుకుని చల్లదనం కోసం వచ్చినట్టుంది. రోజు దీంతో పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు తలుపు తీయను, ఏం చేసేదో నేను చూస్తాను అనుకుంటూ టీవీ చూస్తూ ఉంటుంది. హరీష్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. పెద్ద మమ్మీ తలుపు తీయి, వేడిని తట్టుకోలేక తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పిన మాటని అనురాధ వినింది. కొంచెం కోపంగా, తలుపు తీను ఏమి తీను భవ్య, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఎన్నిసార్లు చల్లదనం కోసం మా ఇంటికి రావద్దని మీ అమ్మకి చెప్పినా సరే మీ అమ్మకి బుద్ధి రాదు. నువ్వేనే చెప్పు, వెళ్ళండి, నా ఇంటి నుంచి వెళ్ళండి. ఏసీ లేదు, ఏం లేదు, ముందు పొండి అని గట్టిగా అంటుంది. బయటున్న రమేష్ ఆ మాటలు విని కూతురితో, రోజు మీ పెద్దమమ్మీ ఇలాగే అంటుందా తల్లి? అవునా అన్న, మాకు చల్లదనం కోసం అమ్మ ఎంతగానో పెద్ద మమ్మీని బ్రతిమిలాడుతుంది. నేను కూడా బ్రతిమిలాడుతూ ఉంటాను. తమ్ముడు ఏడుస్తూనే ఉంటాడు అని చెబుతూ ఉండగా రమేష్ అన్నయ్య ఆనంద్ అక్కడికొచ్చాడు. ఇంకా ఏముంటుంది తల్లి మీ పెద్దమమ్మీ? ఇంకా చాలా మాటలు అంటుంది పెదనాన్న, కానీ అమ్మ మా గురించి భరిస్తున్నారు. పెద్ద మమ్మీ చెప్పిన ప్రతి పని చేస్తుంది. నాకు ఆకలిగా ఉంది పెద్ద మమ్మీ, బిస్కెట్లు ఇవ్వమని ఎంత అడిగినా సరే ఇవ్వదు. మీ నాన్న తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టలేదని అంటుంది. అమ్మ పని చేస్తుంటే నాతో కాళ్ళు కూడా పట్టించుకుంది అని చెప్పి భవ్య ఏడుస్తుంది. రమేష్కి చాలా బాధేస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ, నేనొస్తానన్నయ్య, చిన్నోడు ఏడుస్తున్నాడు, అనామికకిస్తే పాలు పట్టిస్తుంది. ఆగు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూడా పాలుంటాయి. మీ వదిన బాబు హరీష్కి పాలు పడుతుంది. వదిలేనయ్య, వదిన ఎలా పడితే అలా మాటలంటుంది. భవ్యతో కాలు పట్టించుకోవడం ఏంటన్నయ్య? భవ్య వయసు ఎంత చెప్పండి? తమ్ముడు, ఇలా జరుగుతుందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. నేనున్నాను కదా. ఇప్పుడున్నారా? రేపుండరు కదన్నయ్య. మనం లేని సమయంలో అనామిక ఎక్కడికి పిల్లలతో వస్తుంది. ఏమైనా అంటే బాగోదు, నేను పిల్లలతో వెళ్తాను అని చెప్పగానే ఆనంద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గట్టిగా కోపంగా, రాధా తలుపు తీ అని అన్నాడు. లోపల ఉన్న అనురాధ భయంగా, వచ్చిందాయన, ఒరి నాయనో, ఇప్పుడన్న మాటలని విన్నట్టున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఏం చెప్తా నమ్ముతాడు? ఎంత పని చేసావా నామిక? రోజులాగే ఈ రోజు కూడా నువ్వే వచ్చుంటావని నోరు జారేశా అని అనుకుంటూ తలుపు తీసింది. తన భర్త ఆనంద్తో పాటు కొడుకుని ఎత్తుకొని కూతురిని పట్టుకుని నిలబడ్డ రమేష్ కనిపించాడు. అనురాధ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. మౌనంగా ఉంది. తమ్ముడు, పిల్లల్ని తీసుకొని లోపలికి రా. వద్దులేన్నయ్య, ఇంటికెళ్ళిపోతాం. ఇంటి దగ్గర అనామిక ఒక్కతే ఉంటుంది అని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమేష్. ఆనంద్కి చాలా బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనురాధ మౌనంగా ఉంది. రాధా, మనకెలాగూ పిల్లలేరు. మనం సంపాదించిన ఆస్తి మొత్తాన్ని మనం పోయేటప్పుడు తీసుకెళ్తామని చెప్పు. ఎండకు భరించలేక ఏసీ ఉందని మనింటికొస్తే ఇలా బాధ పెడతావని అనుకోలేదు. పిల్లల్ని అయిన వాళ్ళని బాధపెట్టి నువ్వు సాధించేదేంటి రాధా అని లోపలికి వెళ్ళిపోతాడు. రమేష్ పిల్లల్ని తీసుకుని ఒక చెట్టు కింద కూర్చున్న తన భార్య అనామిక దగ్గరికి వచ్చాడు. ఇదేంటి, ఏడుస్తున్న పిల్లల్ని తీసుకెళ్లి ఏడిపించుకుంటేనే తీసుకొచ్చారు? మీ వదిన గారు ఏసీలో కూర్చోబెట్టుకోలేదా? నన్ను మన్నించనామిక, మా వదిన మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతుందని నాకు తెలీదు. తెలుసుంటే వదిన వాళ్ళ దగ్గరికి పంపించేవన్నే కాదు. అయిందేది అయిపోయిందిలండి, ఇంటికి పదండి అని ఇంటికొచ్చేశారు. శారదా ప్రసాదులు వంకాయలతో వంకాయ ఇల్లు కడుతూ ఉంటారు. అనామిక, పిల్లలు, రమేషు ఆశ్చర్యంగా తల్లి తండ్రి చేసేది చూస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా కోళ్ళ, మన పెరట్లో ఉంది మాయా వంకాయ చెట్టు అని. వేడిని తట్టుకోలేక నేను వంకాయ చెట్టు దగ్గర వేడుకుంటా ఉంటే మెరుపు వచ్చింది, మాట్లాడింది. మీ మావయ్య కూడా చూశాడు, ఆ మాటలని విన్నాడు. అవును కోళ్ళ, మాయా వంకాయ చెట్టు మాట్లాడుతూ, మీకు కావాల్సిన వంకాయల్ని ఇస్తాను, వంకాయ ఇల్లు కట్టుకోండి, మీకు మంచి జరుగుద్దని చెప్పింది. నేను మీ అత్తయ్య ఆలస్యం చేయకుండా వంకాయ ఇల్లు కడుతున్నాం. సరే మావయ్య, ఏ ఇల్లైతే ఏమని చెప్పండి, మనకి మంచి జరగాలి, మనం బాగుండాలి, నేనదే కోరుకుంటాను. అంతా మంచి జరుగుద్దిలే కోళ్ళ, నువ్వు పిల్లల్ని చూసుకో, బాబు కూడా సహాయం చేస్తాడు, చకచక వంకాయలు ఇల్లు పూర్తయిద్ది. సరే అత్తయ్య అని అనామిక పిల్లల్ని చూస్తూ ఉంటుంది.
శారదా, ప్రసాదు, రమేష్లు చకచకా వంకాయలతో ఇల్లు కట్టేస్తారు. ఆ ఇల్లు వంకాయలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. అందరూ లోపల కూర్చున్నారు. చల్లగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఎట్టా ఉంది కోళ్ళ మాయా వంకాయలిల్లు? చాలా బాగుందత్తయ్య. ఇక మనకి ఎండాకాలం గురించి బాధే లేదు. అలాగే కూలి డబ్బుల గురించి కూడా బాధ లేదు. అదేంటనమిక, కూలీ డబ్బుల గురించిన బాధ లేదంటే? ఉదయమే మీరు, అత్తయ్య, మామయ్య వంకాయల బుట్టలు నెత్తిన పెట్టుకుని వంకాయలు అమ్మడానికి వెళ్ళాలండి. ఎన్ని కిలోలు అమ్మితే అన్ని డబ్బులు వెంటనే మనకు వస్తాయి కదా. అవును కోళ్ళ, ఆ డబ్బులతో మనం ఆనందంగా ఉండొచ్చు అని మాట్లాడుకొని మరుసటి రోజు నుంచి పెరట్లో ఉన్న మాయా వంకాయ చెట్టు నుంచి వంకాయలు తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.